తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండుగను స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేసిండ్రు. బతుకమ్మ వేడుకలకు జిల్లాకు ₹1,00,000 ఇవ్వడమే కాకుండా సౌకర్యాల కల్పనకు కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. బతికి సాధించాలన్న సందేశాన్ని బతుకమ్మ ఆటలతో ప్రపంచానికి చాటుతామన్నారు కవిత. నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున బతుకమ్మ పండుగకు సంబంధించి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో కూడా ₹1,00,000 ఇచ్చి బతుకమ్మ పండుగను అధికారికంగా సెలబ్రేట్ చేస్తామని గీతారెడ్డి గారు అనౌన్స్ చేయడాన్ని మేము స్వాగతిస్తూనే మాకున్నటువంటి ప్రధానమైన అభ్యంతరాలు ఏంటంటే ఇన్ని లక్షల మంది తెలంగాణ స్త్రీలు జరుపుకునేటటువంటి పండుగను సగర్వంగా మేమందరం తల ఎత్తుకొని జరుపుకునేటటువంటి పండుగకు స్టేట్ ఫెస్టివల్ హోదా ఇవ్వాలి, రాష్ట్ర స్థాయి హోదా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేయడం జరిగింది. కేవలం డబ్బులు ఇచ్చి అధికారికంగా మీరు జరిపించడమే కాదు, రాష్ట్ర స్థాయి హోదాను స్టేట్ ఫెస్టివల్ హోదాను కూడా బతుకమ్మకు మీరు ఇచ్చి గౌరవించాలి ఈ పండుగను అన్నటువంటి డిమాండ్ మాది మీరు ఫుల్ఫిల్ చేయలేదు. అదే డిమాండ్ మేము ఇప్పుడు కూడా ప్రధానంగా చేస్తా ఉన్నాము. ఆత్మగౌరవం కోసం మేము బతుకమ్మ ఆడుతున్నాం కానీ కేవలం సదుపాయాల కోసమే కాదన్నటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి, గమనించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. దాంతో పాటు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1,00,000 ఒక్కొక్క జిల్లాకి ఇస్తున్నామని చెప్పారు. ₹1,00,000 ఒక జిల్లాలో ఇచ్చే దాంట్లో జిల్లా హెడ్ క్వార్టర్ తో పాటు అన్ని ముఖ్య పట్టణాల్లో కూడా బతుకమ్మకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అది సత్యదూరమైనటువంటి విషయం. కాబట్టి బడ్జెట్ కూడా ఇంకా పెంచాలి. బడ్జెట్ పెంచడంతో పాటు సదుపాయాలు, బతుకమ్మ ఘాట్స్ కావచ్చు, బతుకమ్మలకు వాటర్లో వెళ్ళి వేయడానికి మెట్లు కావచ్చు, ఇవన్నీ కన్స్ట్రక్షన్ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది.